వాళ్ళు చేస్తున్నారు కదా, మొట్టమొదట రాజకీయాల్లో మలుపు తెచ్చింది ఆయనే కదా. సో వెళ్ళి అప్పుడు నేను అడిగాను, ఏమిటి మీరు రాజకీయాలు వదిలేస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు అంటే, లేదు బ్రదర్, నేను 60 సంవత్సరాలు ఉన్నాను, ఏదైనా తిరిగి మనం ప్రజలకు కూడా చేయాలి, నన్ను ఇంతగా వాళ్ళు అభిమానించారు అని చెప్పారు. మరి ఏంటి మీకు చాలామంది చేరుతూ ఉంటున్నారు మిగతా పార్టీస్ నుంచి కూడా ఇదందని అంటే, లేదు నాకు ఎవరు వద్దు, యూత్ని నేను ప్రాధాన్యత ఇస్తాను, యూత్ నాకు ముఖ్యం, వీళ్ళందరూ స్పెండ్ ఫోర్స్, వీళ్ళని మళ్ళీ తీసుకొని నేను ఎందుకు పార్టీ పెట్టాలా అని ఆయన చాలా. అంటే రామారావు గారికి వెళ్ళినప్పుడు మీరు గవర్నమెంట్ వైపు నుంచి వెళ్ళారా లేదా మీరు గవర్నమెంట్ తరఫున, బికాజ్ ఐ వాజ్ ఇంటెలిజెన్స్ కదా, దట్స్ మై జాబ్. సో అలా మాట్లాడాను నేను. మాట్లాడితే ఆయన చాలా విషయాలు మాట్లాడి, ఆయనకి ఏంటంటే చాలా ఆవేదన ఉండేది. బీదవాళ్ళు ఇలా ఉండిపోయారు, చాలామంది ఉన్నారు, ఇంకో దేశం అయితే రెవల్యూషన్ వచ్చేది, మనం ఏమీ చేయట్లేదు, గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు వాళ్ళకి,